ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళహారతుల తర్వాత శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లను ధర్మ ప్రచార రథంలో ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు ప్రారంభించారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై గంగాధర మండపం, ఆంకాళమ్మ ఆలయం, నంది మండపం, గంగా సదనం, వీరభద్రస్వామి ఆలయం, పంచమఠాలు, మల్లమ్మ కన్నీరు పుష్కర తిరిగి నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం చేరుకోవడంతో శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది. క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత పౌర్ణమి ఘడియలు రావడంతో లక్ష కుంకుమార్చన పూజలు జరిపించారు. లక్ష కుంకుమార్చనలో భక్తులు పరోక్ష సేవగా పాల్గొనే అవకాశం కల్పించింది. ఇందులో మొత్తంగా 13 మంది భక్తులు పరోక్ష సేవగా కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, న్యూఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. శ్రీశైలం క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్ర నామాలతో ఆయా ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈ ఆర్జిత పరోక్ష సేవను నిర్వహిస్తోంది. ఈ పరోక్ష సేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా 1116 సేవ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.